సంక్రాంతి అంటే పల్లెటూరి అందాలు, ధాన్యం లోగిళ్లు, కోడి పందాలతో పాటు ఫ్యామిలీతో సినిమా చూడడం అనేది కూడా ఒక భాగం. 2025 సంక్రాంతి సినిమాల రిలీజ్ కోసం ఇప్పటి నుంచే ఖర్చీఫ్ వేస్తున్నారు బడా సినిమాల నిర్మాతలు. ఇప్పటికే మెగాస్టార్ చిరు హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న విశ్వంభర సంక్రాంతి డేట్ లాక్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది ఈ చిత్రం. ఇక మరో స్టార్ హీరో సంక్రాంతి స్టార్ అని పేరున్న నందమూరి బాలకృష్ణ బావి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. మొదట డిసెంబర్ విడుదల అనుకున్నారు, కానీ అక్కడ స్లాట్ దొరకనందున సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వీరమాస్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. వీరితో పాటు విక్టరీ వెంకీ, అనిల్ రావుపూడి తాజా చిత్రం కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని పూజ కార్యక్రమంతో షూటింగ్ మొదలుపెట్టిన రోజే ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. ఈ చిత్రానికి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇలా టాలీవుడ్ టాప్ హీరోలు ముగ్గురు సంక్రాంతికి రానుండడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈసారి సంక్రాంతి పోటీలో ఏ పుంజు గెలుస్తుందో చూడాలి మరి. టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లలో సమంత ఒకరు. ఇక ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్ లో నటించడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని రోజుల క్రితం ఆమె ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2లో ఓ కీలకమైన పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఈ వెబ్ సిరీస్ తో ఈ బ్యూటీకి హిందీ సినిమా పరిశ్రమలో కూడా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ విడుదల కాకముందే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందించబోయే మరో వెబ్ సిరీస్ కూడా ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు టైటిల్ ని కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో రూపొందబోయే వెబ్ సిరీస్ కి రక్త బ్రహ్మాండం అనే వర్కింగ్ టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలలో మల్టీ స్టారర్ సినిమాలకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటించారు అంటే చాలు, ఇక ఆ ఇద్దరు హీరోల అభిమానులు కూడా ఆ సినిమాను సూపర్ హిట్ చేసేస్తూ ఉంటారు. అయితే ఇలా మల్టీ స్టారర్ సినిమాలు వస్తేనే ఈ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఏకంగా ఒకే కుటుంబం నుంచి స్టార్ హీరోలుగా ఎదిగిన వారు సినిమాలు చేస్తే ఇక ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం సూర్య కంగువా అనే సినిమాలో నటిస్తూ ఉండగా ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఈ స్టార్ అన్నదమ్ముల గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారిపోయింది. కంగువ సినిమాలో సూర్య తమ్ముడు కార్తీ ఒక స్పెషల్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడని, వీరిద్దరి కలయికలో ఉండే సీన్స్ సీక్వెల్ కు దారితీస్తాయని ఒక టాక్ చక్కర్లు కొడుతోంది. దీంతో అన్నదమ్ములిద్దరిని కూడా ఒకే స్క్రీన్ పై చూడడానికి అభిమానులందరూ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వి దేవర మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేసింది. దేవర సినిమా మొత్తం 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగంలో నా పాత్ర రన్ టైం ఎక్కువగా ఉంటుందని ఈమె చెప్పుకొచ్చింది. దాంతో క్లియర్ గా అర్థమవుతోంది మొదటి భాగంలో పాత్రల పరిచయం, వాటి స్వభావం మాత్రమే తెలిసే అవకాశం ఉంది అని. వాటికి సంబంధించిన డెప్త్ విషయాలు అన్ని రెండో భాగంలోనే ఉండే అవకాశం ఉన్నట్లు జాన్వి చెప్పిన విషయంతో అర్థమవుతోంది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీకి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పాన్ ఇండియా రేంజ్ లో డబుల్ స్మార్ట్ మూవీకి ఏకంగా 50 కోట్లకు పైగా బిజినెస్ అయ్యిందట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ నటించడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి.